ఈరోజు సీఎం రమేష్ మీద బంజారా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగింది. ఆ కంప్లైంట్ కాపీ ఎందుకంటే సీఎం రమేష్ బీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీలో విలీనం అవుతుందని చెప్పేసి అనేక చిల్లర మాటలు మాట్లాడుతున్నాయి. సందర్భంలో మన మీడియా క్లిప్పింగ్ చూసినాం, పేపర్లు రావడం కూడా చూసినాం. అట్లాంటి వ్యక్తి ఆయన నేర చరిత్ర చూసుకుంటే ఒకసారి ఆయన సారా వ్యాపారి. ఫస్ట్ ఆయన నేర చరిత్ర సారా వ్యాపారి. ఆయన సారా వ్యాపారం నుంచి టీడీపీలో జాయిన్ అయ్యి మన బాబు గారి దగ్గర లాలూచి చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. సంపాదించిన తర్వాత టీడీపీలో ఎంపీగా అవడం జరిగింది. తర్వాత ఆయన మీద ఈడీ రైడ్ జరగడం జరిగింది. ఈడీ వచ్చిన తర్వాత ఆయన బీజేపీలో జాయిన్ అయ్యి ఈడీ నుంచి తప్పించుకోవడం జరిగింది. అలాగే ఆయన ఫోర్జరీ కేసులో దాదాపు 450 కోట్ల రూపాయలు బ్యాంకులను ఎగ్గొట్టిండు. ఆంధ్ర బ్యాంకులో 2019లో 71 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దాని సిబిఐ ఎంక్వైరీ కూడా జరగడం జరిగింది, ఈడీ ఎంక్వైరీ కూడా జరిగింది. అట్లాంటి వ్యక్తి మా బీఆర్ఎస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గురించి, మా కేటీఆర్ గారి గురించి చిల్లర మాటలు మాట్లాడుతుండు. ఒక సారా వ్యాపారి, ఒక బ్రోకర్ పనిచేసే వ్యక్తి మా బీఆర్ఎస్ పార్టీ దాదాపు 25 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారకమైన మా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి పార్టీ మీద అంటే చిల్లర వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే మేము ఈరోజు బంజారాజ్ పోలీస్ స్టేషన్లో సీఎం రమేష్ మీద కేసు పెట్టడం జరిగింది. మేము పోలీస్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ని, కమిషనర్ గారిని, డీజీపీ గారిని కోరుకుంటున్నాం. ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నంటే కేటీఆర్ గారు ఆయన ఇంటికి 4 నెలల కింద పోయేసి కవిత గారికి బెయిల్ ఇప్పియండి, మేము బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, కవిత గారికి, మా ఎమ్మెల్సీ కవిత గారికి దాదాపు సంవత్సరం కింద బెయిల్ వచ్చింది. ఇప్పుడు 4 నెలల కింద పోయి ఎందుకు అడుగుతాడు? ఇది కేవలం ఓన్లీ రేవంత్ రెడ్డి గారు రాసిన స్క్రిప్ట్ని సీఎం రమేష్ గారు చదవడం జరిగింది, అంతే తప్ప ఇందులో వాస్తవం లేదని చెప్పి క్లియర్ తెలుసు. ఎందుకంటే మన ఎమ్మెల్సీ కవిత గారికి సంవత్సరం కిందనే వచ్చింది బెయిలు, ఈరోజు కొత్త గురించి కాదు. 4 నెలల కింద కేటీఆర్ గారు వేసి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాం, బెయిల్ ఇచ్చాడు చూడని చెప్పడం, దీంట్లో వాస్తవం లేదని చెప్పి క్లియర్గా ఆయన మాటల్ని అర్థమవుతుంది. ఇది కేవలం కల్పితం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, సీఎం రమేష్ గారు ఏదైతే 4th సిటీలో 1650 కోట్ల రూపాయల కుంభకోణం అంటే అవకతవకలు బయటపడ్డాయని చెప్పి టాపిక్ డైవర్షన్ కొరకు మాత్రమే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ టైంపాస్ చేస్తున్నాం. పబ్లిక్ అంతా ఇప్పుడు అసలు విషయం 1650 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చింది, ఆ టెండర్లలో ఆయనకు ఆ కంపెనీకి ఆ టెండర్లు ఎంతమంది కంపెనీలో పార్టిసిపేట్ చేశారు, ఆ కంపెనీలో ఎవరెవరు వచ్చారు, ఎంతమంది కోడ్ చేశారు, అవన్నీ వివరాలు చెప్పాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. అంటే ఆ టాపిక్ డైవర్షన్ కొరకు కావాలని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పేసి కట్టుకథలు చెప్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో చెప్పిన సందర్భంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారిని మా అధినాయకత్వం క్లియర్ చెప్పారు, మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోము, మీ ఏ పార్టీలు విలీనం కాము, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కొరకు సిద్ధించిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు నెంబర్ 1 రాష్ట్రం తీర్చిదిద్దిన పార్టీ మా కేసీఆర్ గారు, మా బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి పార్టీని సింగిల్ డిజిట్లో ఉన్న బీజేపీ పార్టీలో మేము ఎందుకు కలుస్తాం? సెంట్రల్లో బీజేపీలో అధికారులు ఉంటే ఉండొచ్చు, కానీ స్టేట్ మన తెలంగాణ రాష్ట్రంలో దానికి 0, దాని సింగిల్ డిజిట్లో ఎప్పటికీ ఉంటుంది. మాది మొన్న 1.7% ఓట్ల తేడాతో దాదాపు 39 సీట్లు గెలిచినాం మేము. అట్లాంటి పార్టీని మేము బీజేపీ పార్టీ ఎందుకు విలీనం చేస్తాం? ఇది కావాలని టాపిక్ డైవర్షన్ మాత్రమే, ఇందులో వాస్తవం లేదు, క్లియర్గా చెప్తున్నాం. ఇంకొకటి, సీఎం రేవంత్ రెడ్డి గారు మా కేటీ రామారావు గారు క్లియర్గా చెప్పడం జరిగింది, గతంలో దాదాపు గచ్చిబౌలి ల్యాండ్ కుదబెట్టి దాదాపు 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఆ 10,000 కోట్ల గురించి దాదాపు 170 కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చారు. దానికి బ్రోకర్ పని చేసింది సీఎం రమేష్. క్లియర్ చెప్పిండు. గతంలో ఏం చెప్పిండంటే ఎంపీ పేరు చెప్పలేదు, ఒక ఎంపీ దీని మధ్యవర్తిని వహించుడు, దానికి కొంత బెనిఫిట్ పొందుతుందని చెప్పిండు, కానీ పేరు చెప్పలేదు. కానీ మొన్నటికి మనకు తెలిసిపోయింది ఆ ఎంపీ సీఎం రమేష్. ఆ బ్రోకర్ పని చేసినందుకే సీఎం రమేష్ గారికి దాదాపు 1670 కోట్ల రూపాయలు వర్క్ ఇవ్వడం జరిగింది 4th సిటీలో కాంట్రాక్టు.
దీంట్లో మరి ఇప్పుడు మేము క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏం చెప్తున్నాం అంటే ఆ టెండర్లు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఈయనకే ఆ టెండర్ ఎందుకు వచ్చింది, దాని శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో వాస్తవం లేకుండా సీఎం రమేష్ లాంటి ఈ మధ్యకాలంలో దాదాపు 10 సంవత్సరాల మన తెలంగాణ వైపు కన్నెత్తి చూడని కొంతమంది పెత్తందారులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిందాక రేవంత్ రెడ్డి మిత్రులు, రేవంత్ రెడ్డి గురువుగారంటి బృందం అందరూ కలిసి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తూ తెలంగాణ మీద దాడి చేస్తున్నారు. తెలంగాణ ఆస్తులని కబ్జాలు దోపిడీ చేస్తున్నారు. ఇట్లాంటి వ్యవహారాన్ని చేసి గతంలో 10 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఓపెన్ చేసిండు. శ్రీమాంధ్రకు సంబంధించిన వారందరూ దాదాపు మొన్న కూడా అలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ కూడా చెప్తుంది, దాదాపు 20 మంది దోపిడీదారులు తెలంగాణలో దోపిడీ చేస్తున్నారు, తెలంగాణ బిజినెస్ కొల్లగొట్టేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఓపెన్ చేసిందని చెప్తుండ్రు. మేము కూడా అదే చెప్తున్నాం, పదే చెప్తున్నాం. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పినా మేము చెప్పినా అందరు వాస్తవం కరెక్టు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని దోచిపెడుతుండే ఆంధ్ర పాలకులకు బాబు గారి గురుదక్షిణ కొరకు మొత్తం దోచిపెడుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సీఎం రమేష్ ఒకటి రెడ్డిలకు కాంగ్రెస్ ఎమ్మడి వేయరు లేదా కమ్మలు మాకు అవసరం లేదని చెప్పేసి కేటీఆర్ మీద చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త సీఎం రమేష్ గారు, మీరు పిచ్చి మాటలు మాట్లాడదు. నీ 1650 కోట్ల రూపాయల టెండర్లు కాపాడుకోవడానికి కొరకు బీఆర్ఎస్ పార్టీని పనంగా పెట్టి బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలి, కేటీఆర్ని బదనం చేయాలని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీ టెండర్ ఎట్లొచ్చిందో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ అది ఇచ్చిన వాళ్ళకు తీసుకున్న వాళ్ళకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతే తప్ప మేము ఎప్పుడు కూడా బీజేపీ పార్టీలు వీళ్ళం కామని చెప్తున్నాం క్లియర్. దాదాపు 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ మాది. 25 సంవత్సరాలు నిర్విరామంగా తెలంగాణ కొరకు పార్టిసిపేట్ చేసిన పార్టీ మాది. అట్లాంటి పార్టీని ఏదో చిన్న పార్టీలలో పేదలు లేకపోతే సెంట్రల్ అధికారులు అని చెప్పి పార్టీలలో మేము ఎట్టి పరిస్థితి వీళ్ళేం చేయం. సీఎం రమేష్ గారు మీరు ఖచ్చితంగా దీనికి సమానం చెప్పాలి, మా బీఆర్ఎస్ పార్టీకి క్షమాపణ చెప్పాల్సిందే కోరుతూ మరొకసారి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి. ఇంకొకటి సీఎం రమేష్ గారు జూబ్లీస్ కేసు మన పక్కనున్న దాదాపు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉంది, ఫోర్జరీ కేసు. తన బిజినెస్ పార్ట్నర్స్ అని 2 సంతకాలు ఫోర్జరీ చేసి దాదాపు కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. దాని మీద ఇప్పటికి కూడా కేసు నడుస్తుంది. ఆయన వ్యక్తిత్వం గత చరిత్ర చూస్తే మాత్రం చాలా నేర చరిత్ర ఉంటుంది. కబ్జా కోరుడు, వసూలు దంతా, బ్రోకర్ దంతా, ఇవన్నీ చిల్లర పనులు చేసిన వ్యక్తి తప్ప ఆయన మాటకు శాంటిటీ లేనే లేదు. మన బీజేపీ వాళ్ళు కూడా మొన్నటిదాకా బీజేపీ వాళ్ళు ఒక మాట మాట్లాడలేదు. బండి సంజయ్ కూడా ఒకటి చెప్తుండే క్లియర్గా, రమేష్ మాట్లాడంగానే ఇమ్మడే బండి సంజయ్ ఎత్తుకొని నిజంగా మాతానికి వచ్చినట్టు. గతంలో ఎందుకు చెప్పలే? మరి గతంలో చాలా సందర్భాలు చెప్పినాడు, మాకు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేసుకొని అవసరం లేదని చెప్పినాడు. మొన్న సీఎం రమేష్గా మాట్లాడంగానే బండి సంజయ్ గారు నత్తితోటి మాట్లాడుతూ ఆయన కూడా ఒత్తాస పలుకుతుండు. బండి సంజయ్ ఒక శాంటిటీ లేదు. బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రి, సహాయ మంత్రి అయ్యిండు, ఆయన కూడా కనీసం విలువలే కూడా మాట్లాడుతుండు. బండి సంజయ్ బీజేపీ అసలు యాక్చువల్గా మేము ఒకటి చెప్తుందంటే బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం చేసుకో అంత అవసరం ఉంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈయన షెల్టర్ ఈడీ బీజేపీ వాళ్ళు రైట్ చేశారని చెప్పేసి ఈయన షెల్టర్ కొరకు బీజేపీలో జాయిన్ అయ్యిండు. ఈయన మా పార్టీని నన్ను కలపడానికి ఈయన ఎవరు అసలేనా? ఒక మోడీనో అమిత్ షానో మాట్లాడినట్టు ఒక అర్థం ఉంటుంది. ఈయనే బ్రోకరు, ఈయన అవసరం కొరకు, ఈయన కాపాడుకోవడానికి కొరకు, ఈయన రక్షించుకోవడానికి కొరకు బీజేపీ పార్టీలోకి పోయిండు. ఈయన మా పార్టీల గురించి మాట్లాడుతున్నాయి. మీకు ఇప్పటికని చెప్తున్నారు సీఎం రమేష్ గారు, మీరు హైదరాబాద్లో తిరగాలనుకుంటే, మీరు హైదరాబాద్లో మంచిగా ఉండాలనుకుంటే జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకొని నీ పబ్బం గడుపు కొరకు మా పార్టీని అడ్డం పెడితే మాత్రం మంచిగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త సీఎం రమేష్ గారు. జై తెలంగాణ, జై కేసీఆర్.